అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ మాధవధార సింగరాయకొండ ఏరియాలో అయితే భార్యాభర్తలు వెంకటరమణ, కృష్ణవేణి ఇద్దరు భార్యాభర్తలు మొన్న 16వ తారీఖునైతే ఇంట్లో ఉన్న భార్య వద్దకు వచ్చిన భర్త వెంకటరమణ మద్యం మత్తులో వచ్చి భార్యకు కూల్ డ్రింక్లో మత్తు మందు ఇచ్చి తన్ని మత్తుల్లోకి వెళ్ళిన తర్వాత తన్ని వంటగదిలో తీసుకెళ్ళి దారుణంగా నిప్పంటించి క్రమం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే హుటాహుటిన ఆ భార్య కేకల వేయడంతో స్థానికుల సహాయంతో అయితే హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే కృష్ణవేణి భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య ఆ ఫైర్ యాక్సిడెంట్లో అయితే తన గొంతు కాలిపోవడంతో మాట్లాడే పరిస్థితి అయితే లేని పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే 25వ తారీఖుని ఆ అమ్మాయి మాట్లాడలేడు. తండ్రికి మొత్తం విషయం అయితే చెప్పింది. విషయం చెప్పడంతో తండ్రి హుటాహుటిన కంచరపాలెం పోలీసులను అయితే ఆశ్రయించారు. అయితే పోలీసులు ఇమీడియట్గా అమ్మాయిని ఎమ్మెల్సీ అదే చేయించి విశాఖ కేజీహెచ్, మనం ఉన్నాం కేజీహెచ్ బర్న్స్ వార్డ్, ఈ బర్న్స్ వార్డులో అయితే ఇప్పుడు కృష్ణవేణి అయితే చికిత్స పొందుతుంది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, అసలు ఆ వివరాల్లోకి వెళ్తే ఈ వెంకటరమణ ఎవరైతే ఉన్నారో మత్తు మందు ఇచ్చి అంటించిన సంఘటన అయితే వెలుగులోకి ఆలస్యంగా వచ్చింది. మురళీనగర్లోని సింగరాయకొండలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ సింగరాయకొండ మురళీనగర్ అనేది కంచరపాలెం 5th టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి అయితే వస్తుంది. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి కృష్ణవేణికి ఇచ్చిన నిందితుడు వెంకటరమణ అయితే మత్తులో జారుకున్నాక ఒంటిపై నిప్పు అంటించిన భర్త. అయితే మంటలు అంటుకున్న కొద్దిసేపటికే కేకలు వేసిన ఈ కృష్ణవేణి స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే వెంకటరమణపై హత్యాయత్నం కేసు అయితే నమోదు చేశారు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో. ఏదేమైనా ఈ విషయంలో అయితే నిజంగా ఈ విషయం ఈ సంఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణవేణి ఎవరైతే ఉన్నారో కృష్ణవేణి అయితే ఇప్పుడు కేజీహెచ్ బర్న్స్ వార్డ్ ప్లాస్టిక్ సర్జరీ ఈ వార్డులో అయితే ఉన్నారు. ఐసీయూలో అయితే చికిత్స అయితే పొందుతున్నారు. ఏదేమైనా కృష్ణవేణి డిశ్చార్జ్ అయిన తర్వాత అసలు విషయం బయటకు వస్తుంది. మొత్తం పోలీసులు అయితే వెంకటరమణ అదుపులో తీసుకొని ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులో రావడం వల్ల ఇది బయటకు వచ్చింది. ఏదేమైనా ఈ భర్త చేసింది చాలా ఘోరం అని చెప్పి విశాఖ ప్రజలైతే దీన్ని ఖండిస్తున్నారు. ఏదేమైనా అతి తొందరలో కృష్ణవేణి బయటకు వచ్చి అసలు విషయం బయట పెడతాను, కానీ అసలు విషయాలు అయితే చెప్పలేమని చెప్పి కంచరపాలెం పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇది చాలా అమానుషం. నిజంగా ఇలాంటి కేసులు అయితే మటుకు విశాఖలో ఈ మధ్యన ఎక్కువయ్యిందనే చెప్పాలి. నిజంగా విశాఖ ప్రజలు అయితే మటుకు కంపల్సరిగా ఈ భర్త వెంకటరమణకి అయితే శిక్ష పడాలి. ఇలాంటి చర్యలు ఇంకెవరు పాల్పడకుండా పోలీసులు అయితే శిక్షించాలని చెప్పి విశాఖ ప్రజలు అయితే కోరుకుంటున్నారు. ఇది ఈ కృష్ణవేణి ఉదంతం. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ కేజీహెచ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.